ఎలక్షన్లో మనం మేనిఫెస్టోలో ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పైడిపాడులో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీలో కార్యక్రమంలో మంత్రి డిఎస్బివి స్వామి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పాల్గొన్నారు. పబ్లిసిటీ పిచ్చితో నాడు జగన్ పాస్ పుస్తకాలపై తమ బొమ్మ వేసుకుని ప్రజాధనం దుర్వినియోగం చేశారన్నారు. నేడు రాజముద్రతో రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని, రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, అన్నదాతల ముఖాల్లో చిరునవ్వులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు రైతు సంక్షేమానికి పాటుపడుతున్నారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రభుత్వం ముందుంది. సకాలంలో ఎరువులు, పురుగు మందులు అల్లే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. మనకి ఎప్పుడూ లేని విధంగా అన్నదాత సుఖీభవ, భారతదేశంలోనే అత్యధిక మొత్తంలో అన్నదాత సుఖీభవ కింద రైతులకు డబ్బులు ఇచ్చినట్టు ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీలో ఎన్డీఏ ప్రభుత్వం నేను చెప్తున్నా. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, మనం 14,000 ఇస్తున్నాం. మొదటి విడత 7,000 మీ ఖాతాలోకి వచ్చినాయా? రెండో విడత 7,000 వచ్చినాయా? మూడో విడత 6,000 వచ్చినాయా? రాలా. 14,000 ఇచ్చాం. మూడో విడత కేంద్రం ఇచ్చిన వెంటనే 6,000 రూపాయలు కూడా మీకు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక్కడ మనం పారిపోయేవాళ్ళం కాదు, మీకు జవాబు చెప్పేవాళ్ళం. ఇంకో విషయం కూడా చెప్తున్నాం, మీకు ఎవరికైనా ఈ డబ్బులు రానప్పుడు ఇక్కడ ఉండేటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ మీరు అప్లై చేస్తే, ఆ గ్రీవెన్స్ రేజ్ చేస్తే పరిష్కారం చేసి మీకు ఆ డబ్బులు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంతేగాని మీరు రాలేదు కాబట్టి మీకు రాదు ఎగ్గొడదాము, లేదా మీకు రాకపోతే మీది మోసం చేసి ఇంకోటి తీసుకున్నటువంటి పరిస్థితులు లేవని కూడా చెప్తున్నాం.